ఈ నెలలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన స్టాళ్లు, యంత్ర పరికరాల ప్రదర్శనను పరిశీలించారు. హుస్నాబాద్ అభివృద్ధి తన ధ్యేయమని, హుస్నాబాద్ ప్రాంతాన్ని వైద్య, విద్య, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక, టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందించామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ఆర్థికంగా వారిని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోతుల బెడద లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా మరి కొన్ని ప్రణాళికలు తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా. పేమెంట్ జరగకపోయినా ఈ నెలలో తప్పకుండా పేమెంట్ జరుగుతే వాళ్ళందరికీ గవర్నమెంట్కి సంబంధించి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి కోరడ మండలం తంగేలపల్లి ఇంటికి చూడండి ఏ విధంగా వేగంగా నిర్మాణం అవుతా ఉందో. హుస్నాబాద్ అభివృద్ధులు అగ్రభాగాలు నిలబెట్టాలంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిపోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సాధారణ మంత్రులు అందరూ కూడా ఏ పర్యటన చేపలు హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే కోతులు అటెన్షన్ గెలిచిండు. ఇలా కోతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. నేను అడిగిన గెలిచినాక నేను హుస్నాబాద్ నియోజకవర్గం కూడా మొత్తం పట్టియాలి. ఎప్పుడైతే అన్నా హుస్నాబాద్ మొత్తం కోతులు పట్టాలంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు అంటే ఇబ్బంది అవుతాయి కాబట్టి